నైజల్ ఫరాజ్ వచ్చేసి ఏమంటాడంటే 2 రకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్పాడు అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే అసలు పిఆర్ఏ లేపేస్తా అని చెప్పాడు. అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ లేకుండా దుబాయ్లో లాగా, సౌదీలో లాగా, మిడిల్ ఈస్ట్ అంతా ఏంటంటే ఓన్లీ 3 years 4 years 5 years వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక వీసా 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 మీ లైఫ్ అంతా వీసా ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉండాలి. మీరు ఎప్పటికీ దుబాయ్లో సెటిల్ అయిపోలేరు. ఇంకా సంపాదించుకుని ఏదో ఒక రోజు వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. అలాంటి రూల్స్ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. బట్ అసలు నెక్స్ట్ ఎవరైనా సరే ఐఎల్ఆర్ అప్లై చేయాలి అంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే బెనిఫిట్స్ ఎక్కడ క్లెయిమ్ చేసుకుని ఉండకూడదు. మీరు ఉన్నన్ని రోజులు లీగల్గా ట్యాక్స్ కట్టి ఉండాలి. కంపల్సరీ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ అనమాట. వాళ్ళు ఏదేదైతే రూల్స్ పెట్టారో, ఇప్పుడు స్కిల్డ్ వర్కర్ వీసా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి 30,000 40,000 వాట్ ఎవర్ ఆ పర్టికులర్ దాని ప్రకారం మీరు గ్యాప్ లేకుండా ఎక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ట్యాక్స్ కట్టారా లేదా. సో మీ మీద ఏమైనా క్రిమినల్ కన్విక్షన్స్ కానీ లేకపోతే డ్రైవింగ్ ఎఫెన్సెస్ కానీ, అంటే ఎక్కడైనా మేజర్గా ఇన్వాల్వ్ అవ్వటము, తర్వాత ఎప్పుడైనా సరే ఇల్లీగల్గా ఉండిపోవడము, వీసాకి మధ్య ఎక్స్టెన్షన్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ టైంలో ఇన్ టైంలో ఎక్స్టెండ్ చేసుకుండా ఉండటము. సో మెయిన్ ఇలాంటివి మీ కెరీర్లో, అంటే మీ ఏదైతే ఈ 5 years మీరు వర్క్ వీసా మీద ఉన్నారో ప్రాపర్గా లీగల్గా మీరు కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసి ఉండాలి. దాంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఇక్కడ.